అండి, అందరికీ ఎలాగున్నారు? అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ రోజు అయితే చాలా వర్షం పడింది. తెల్లవారి 6 గంటలకు మొదలు పెట్టింది వర్షం. చాలా వర్షం పడింది. ఈ రోజైతే మా మొక్కలకైతే నీళ్ళు అక్కర్లేదు. ఎందుకంటే మనం ఎంత చేతితో నీళ్ళు వేసినా సరే మొక్కలకి వర్షం పడే అంత హాయి ఎక్కడా కూడా ఉండదు. మొక్కలు చూసారు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి మొక్కలు అయితే. ఇంకా వర్షం పడుతుంది. నేను మేడ మీద కావరికి చాలా వర్షం పడుతుంది. చూసారు మొక్కలన్నీ ఎంత అంటే విరుస్తున్నట్టు కనబడుతున్నాయి అన్నమాట. ఎంత హాయిగా అనిపిస్తుంది వీటికి వర్షం పడడం వల్ల. మొక్కలకైతే చూసారా ప్రశాంతంగా ఉన్నాయో. చాలా పువ్వులు కూడా ఉన్నాయి. పువ్వులు నేను మళ్ళీ వచ్చి తీస్తాను. మా ఆయన నేను వస్తాము మళ్ళీ. ఇప్పుడు వర్షం పడుతుందని అలా చూడడానికనే వచ్చాను నేను. అయితే ఈ మందార చెట్టు అయితే చాలా పువ్వులు ఇచ్చిందండి. ఎన్ని పువ్వులు అయితే ఇచ్చిందంటే, చాలా ముద్ద మందార పువ్వులు కదా, చాలా పువ్వులు అయితే ఇచ్చింది మందార చెట్టు. ఇంకా నేను చాలా వీడియోస్ తీశాను, షార్ట్ వీడియోస్ అయితే ఈ మందార చెట్టు మీద. ఈ మందార పువ్వులు అయితే చాలా నా షార్ట్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఇవన్నీ మల్లెపూలు వచ్చాయి, బాగా వచ్చాయి మల్లెపూలు కూడా. మల్లెపూలని చాలా నేను అప్పుడే 2-3 సార్లు నేను మళ్ళీ ఆకులన్నీ తీస్తుంటే మళ్ళీ మొగ్గలు అయితే మళ్ళీ బాగా వస్తున్నాయి మల్లెపూలు అయితే. ఇవి మీకు తెలిసినవే సంపింగ్ పూలు. సంపింగ్ పూలు అంటున్నాను, ఇవి శంఖం పూలు అంటారు కదా, ఆ పువ్వులు ఇవి. ఇవి కూడా చాలా పువ్వులు వచ్చాయి మా దగ్గర అయితే. ఇవి చూసారా ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇవన్నీ ఇప్పుడు మా ఆయన అయితే వస్తారు మేడ మీదకి వచ్చి పూజ చేస్తారు కదా. ఇవన్నీ పువ్వులన్నీ మేడ మీద వెళ్తాయి, కిందకి వెళ్తాయి. దేవుడి మాలు కూడా మాది చాలా పెద్దది. పువ్వులన్నీ కూడా మా ఆయన చాలా పువ్వులు ఇప్పుడు దాకా అయితే మా గార్డెన్లో అయితే పువ్వులు కూడా చాలా ఎక్కువే వచ్చాయి. చాలా పువ్వులు వచ్చాయి మా దగ్గర అయితే. నిన్నైతే నేను బీరకాయలు అయితే తింటాను కదా, వీడియో చేశాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా బీరకాయలు కూడా ఉన్నాయి, అవి అయితే నేను తర్వాతే చేస్తాను. ఇంకా తడిసిపోతున్నాను నేను. ఏదో మొక్కలు ఎలాగున్నాయని చూడడానికి అయితే వచ్చాను. వర్షం అయితే ఇంకా పడుతుంది, తగ్గలేదు వాన అయితే. చూసారా వాన అయితే ఇంకా పడుతుంది. ఇంకొక ఈరోజు ఎలాగా అక్కర్లేదు నీళ్ళైతే. మళ్ళీ వానగానే పడకపోతే మళ్ళీ నీళ్ళు వేయాలి ఎప్పుడు రేపటికైతే. చూడాలి. ఇక్కడ ఒక మందార పువ్వు వచ్చింది. ఏదైనా వర్షం పడే ముందు అయితే, వర్షం పడుతున్నప్పుడు మొక్కలకు వీడియో చేస్తే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా బాగున్నాయి మొక్కలు అవన్నీ కూడా. చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఈ చెట్లు అవి కూడా. మా ఆయన వస్తారు ఇప్పుడు, వచ్చి పూలన్నీ తెంపుతారు. దేవుడి మళ్ళీ పువ్వులన్నీ ప్రశాంతంగా ఉన్నది. కానీ వర్షం పడుతుంది కదా, వెళ్ళిపోతాను. ఇంకా చెడు కూడా ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వర్షం పడుతుంది. నిన్నైతే జగన్నాథ స్వామి పండుగ అయింది కదా. నిన్న జగన్నాథ స్వామి పండుగ అయినప్పుడు మాత్రం నిన్నైతే దేవుళ్ళు బయటికి తీసుకొని వచ్చి స్నానం వేస్తారు. వేసిన తర్వాత మళ్ళీ పండుగ ఎప్పుడు అవుతుందో అప్పుడే దేవుణ్ణి మళ్ళీ బయటికి తీసుకొని వస్తారు. రథాల మీద పెడతారు కదా. ఈ వచ్చే నెలలో 16వ తారీఖుని రథసప్తమి అయితే రథాల మీద దేవుడు ఉంటారు కదా, అది. ఇప్పుడైతే మాత్రం పూరీల దర్శనం ఇవ్వరు, ఇంకెక్కడో గుడి దగ్గర అయితే దర్శనం అవుతుంది. ఇప్పుడు పూరి వచ్చిన వాళ్ళకైతే. వర్షం పడిపోతుంది, అందువల్ల వెళ్ళిపోతున్నాను. ఇంకా చాలా వాన పడుతుంది. మొక్కలు ఎలా ఉన్నాయని చూద్దామని వచ్చాను, కానీ వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది అన్నమాట. నా ఫోన్ కూడా తడిసిపోయింది. వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. అందరికీ జై శ్రీరామ్ అండి. బాయ్.